శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనము 2వ అధ్యాయంలో 85వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సాష్టాంగ ప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్ భజనాస్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్. శ్రీ భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ పార్వతి, జనుడు గురువుని ఎల్లప్పుడూ స్తోత్రము చేయుచు సాష్టాంగ నమస్కారముతో సేవించవలయును. అట్లు సేవించుట వలన ధైర్యమును, జలన రహితమును, అచల స్థితిని పొంది ఆత్మస్వరూపుడగుచున్నాడు. ఈ యొక్క చలనాంశమైనటువంటి జీవుడు చలన స్థితి నుండి అచల స్థితిని పొందాలి అంటే దుఃఖ మోహానికి లోనై ఉన్నటువంటి జీవుడు శబ్ద స్పర్శ రూప రసగంధములకు లోనై ఉన్నటువంటి జీవుడు అచల స్థితిని పొందాలి అంటే, భ్రాంతి రహిత స్థితిని పొందాలి అంటే, శబ్ద స్పర్శ రూప రసగంధములను మీరాలి అంటే, గుణరహితుడు కావాలి అంటే సమిష్టిగా గురుశక్తి మనకు ప్రధానం. ఆ గురుశక్తి ఎవరికి ప్రాప్తిస్తుందో వారికి ఇవి అన్ని బెడదలు ఏమీ ఉండదు. ఏమి లేనివాడై ఏకాంత స్థితిలో ఉంటాడు, నిశ్చలుడై ఉంటాడు. అచల స్థితి ప్రాప్తిస్తుంది. దానికి చేయవలసినది ఏమి? ఎల్లప్పుడూ గురునామ స్తోత్రము చేస్తూ గురువుకి సాష్టాంగ దండ ప్రణామములు అర్పించి అహంకార రహితుడై ఎవరు ఉంటారో వారికి సులభ సాధ్యమై ఉంటుంది. అహంకారముతో కూడుకొని మనస వాచ కర్మన కాకుండా శరణాగతి భావము లేకుండా ఎవరు స్తోత్రము చేసిన, నమస్కారము చేసిన ఫలితము లభ్యమవ్వదు. పూర్తి స్థాయిలో ఫలితాన్ని పొందలేరు. అందుచేత అహంకార రహితుడై శరణాగతుడై సాష్టాంగ దండ ప్రణామములు అర్పించి స్తోత్రము ఎవరు చేస్తారో వారికి గురుకరుణ ప్రాప్తిస్తుంది. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు. ఎందుచేత అంటే ఆ యొక్క గురుమూర్తి కరుణామయుడు కనుక, దయాద్ర హృదయము కలిగినటువంటి వాడు కనుక, ఆర్తనాదము చేసినటువంటి శిష్యుని, శరణాగతుడైనటువంటి శిష్యుని కరుణామృత దృష్టితో తీసుకుంటాడు. శిష్యుని కడతేర్స్తాడు. కాబట్టి ఏ మనిషికైనా గురువే శరణ్యం, గురువే ముక్తి ప్రదాత, గురువే సర్వశ్రేష్ఠుడు. కావున సాష్టాంగ దండ ప్రణామములు అర్పించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.